వెల్కమ్ లార్డ్స్ అండ్ లార్డ్స్. ఈరోజు మనం టమాటో పెప్పర్ రైస్ ఈజీ టు ప్రిపేర్ అండి. లంచ్ బాక్స్కి పిల్లలకి పెట్టేదానికి చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 1/2 kg రైస్కి నేను 4 తీసుకున్నాను. కొంచెం పులుపు కావాలి అన్ని టేస్టీగా అనుకున్నప్పుడు 5 తీసుకోండి. ఎర్రగా ఉండే టమాటాలు తీసుకోండి. 1 స్పూన్ పెప్పర్, 1/2 స్పూన్ జీరా, 2 ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి, కొంచెం క్యాష్యూ తీసుకోవాలి. ఒక బాండలు తీసుకొని స్టవ్ వెలిగించేసేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, 2 స్మాల్ టేబుల్ స్పూన్స్ అండి, పెద్ద స్పూన్ కాదు, కొంచెం మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగేదానికోసం బాగా వేగించుకుని అరోమా రావాలి. అరోమా వచ్చాక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ లోపల టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి నల్లకొట్టి పెట్టుకోవాలి. టమాటాలు వచ్చి 5 టమాటాలు, రైస్ వచ్చి బాయిల్ చేసి పెట్టుకోవాలండి. లేకపోతే మీ దగ్గర ఉండే మార్నింగ్ రైస్ ఉంటుంది కదా, ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసి ఉంటే అలా చేసుకోవచ్చు. అది కొంచెం చల్లారి పెట్టుకొని పెట్టేసుకుంటే బాగుంటుంది. అవన్నీ వేగాక ప్లేట్లోకి తీసుకొని అవి మిక్సీలో రన్ చేసి పెట్టుకోవాలి. పౌడర్ది అది మిస్ అయిందండి, అది కొంచెం సీను. కొంచెం ఆయిల్ తీసేసుకొని అందులో ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకోవచ్చు. లేకపోతే పిల్లల కోసం అనుకుంటే గీ ఫుల్గా వేసుకోవచ్చు అండి. నేను గీ వేసాను 2 స్పూన్స్, 1 స్పూన్ ఆయిల్ వేసానండి. కొంచెం బాగా హీట్ అయిపోయాక కరివేపాకు, వెల్లుల్లి, క్యాష్యూస్ వేసి వేగించుకోవాలి. వెల్లుల్లి అంతా కొంచెం అరోమా వచ్చాక, అంటే బాగా వేగాక కరివేపాకు, మీకు టమాటాలు పీసెస్గా నచ్చకపోతే పేస్ట్ ప్యూరీ లాగా చేసుకోవచ్చు. ప్యూరీ లాగా చేసుకొని అయినా వేసుకోవచ్చు. అవి బాగా వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక టమాటాలు వేసుకోవాలి. ఇంకా ఫాస్ట్గా కావాలంటే టమాటా ప్యూరీ చేసుకోవాలంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలకి ఎక్కడ నోట్లో తగలకుండా ఉండదు. పెద్దవాళ్ళమైతే టమాటాలు తింటాం, చిన్నపిల్లలు కొందరు లైక్ చేయరు కదండి, అందుకని అలా చెప్పాను. పెప్పర్ కూడా మీరు స్పైసీ టేస్ట్ చూసుకొని వేసుకోండి. అంటే కొన్ని టమాటాలు పుల్లగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉండవు, అందుకని అలా చెప్పాను. క్యాష్యూస్ కొంచెం బ్రౌనిష్గా కొంచెం బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. మా ఛానల్లో కుకింగ్ వీడియోస్, కొత్తిమీర పచ్చడి, కొత్తిమీర టమాటా పచ్చడి, స్టఫ్డ్ క్యాప్సికమ్, అలసంద వడలు, పొనగంటాకు తాలింపు, అలా చాలా రెసిపీస్ ఉంటాయండి. అండ్ తెలుగు ఫేవరెట్ కోర్స్, ఫన్నీ కోర్స్, డివోషనల్స్ వీడియోస్ అన్నీ చాలా ఉంటాయి. ప్లీజ్ విజిట్ చేయండి. ఛానల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మంచి వీడియోస్ చేస్తానండి. ఆనియన్స్ వేసేసి 2 ఆనియన్స్ వేసుకోవాలండి, బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయాక అప్పుడు టమాటాలు వేయాలి, లేకపోతే టమాటాలు బాగా ఫ్రై ఆనియన్స్ వేసాక లైట్గా సాల్ట్ వేసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. అన్ని వేగేటప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకుంటే బాగా ఫ్రై అయిపోయి రెడ్డిష్గా వచ్చేస్తాయి.
ఆనియన్స్ ఫ్రై అయిపోయాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకునేటప్పుడు కొంచెం మిక్సీలో రన్ చేసాం కదండి, ఆ పౌడర్ వేసుకోవాలి. ఆ పౌడర్ వేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగా ప్రిపేర్ అవుతుంది. అన్నం వండి పెట్టుకున్నది చల్లారి పెట్టుకోవాలి, లేకపోతే ప్రీవియస్గా ఉంటుంది కదా రైస్ మిగిలి ఉంటుంది కదా, మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు అండి. అలా టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు నచ్చలేదనుకోండి కొంచెం తీసేసి ప్యూరీ లాగా చేసుకోవచ్చు. నేను అలాగే టమాటాలు వేసాను, ప్యూరీ చేద్దాం మళ్ళీ వద్దనుకొని టమాటాలు అలా వేసేసానండి. సాల్ట్, పసుపు, పెప్పరు, జీరా, ఎండుమిర్చి వేసి మిక్సీలో రన్ చేసుకోవాలండి. అది కూడా పౌడర్ ఇందులో వేసేసి, అంటే టమాటాలు బాగా మగ్గిపోయాక కొంచెం వాటరీ అవుతాయి కదా, అవి బాగా వాడిపోయాక అప్పుడు వేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది. అప్పుడు ఫాస్ట్గా రైస్ కూడా బాగా కలిసిపోతుంది. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, ఆయిల్ ఎక్కువ పట్టదండి. కానీ లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి టేస్టీగా. పెప్పర్ టేస్ట్ స్పైసీ ఎక్కువ అనిపిస్తే తగ్గించుకోండి. అలా మూత పెట్టేసేసాం అనుకోండి, సాల్ట్ వేస్తున్నాం కదా, వాటర్ అంతా వచ్చేసి ప్యూరీ లాగా వచ్చేస్తుంది టమాటాలు. టమాటాలు ప్రిపేర్ అయిపోయాక జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు రైస్ వేసేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి. మన ఛానల్ నచ్చిందో లేదో కొంచెం చెప్పండి. ఎక్కువ నెల్లూరు కర్రీస్ ఉంటాయండి, మా నెల్లూరు కాబట్టి ఎక్కువ నెల్లూరు కర్రీస్, నెల్లూరులో చేసే కర్రీస్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయండి. రసం ఉంది, అన్నీ ఉన్నాయండి. అలా ఆయిల్ వేసేసుకొని వార్చుకున్నామంటే బాగుంటుంది. చల్లారి పెట్టినప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి కలిపినా పొడి పొడిగా వచ్చేస్తుందండి. మేము అన్నం వార్చుకుంటాము, అందుకని అలా పొడి పొడిగా అలా బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం, కొంచెం ఈజీగా మిక్స్ చేసుకోవచ్చండి. మిక్స్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ హీట్ చేసుకోండి, అంటే మాడిపోకుండా అలా నీట్గా మిక్స్ అవుతుంది కదా. లైట్గా దించే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే టమాటో రైస్ రెడీ అండి. టమాటో పెప్పర్ రైస్ అండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలకి అయితే, కొందరికి నచ్చని వాళ్ళకి రైతా కూడా పెట్టుకోవచ్చు అండి. టమాటో రైస్ ప్లెయిన్గా తినలేని వాళ్ళు రైతా పెట్టుకున్నారనుకోండి, ఆనియన్ రైతా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ప్రిపేర్ చేసుకుంటే ఒకవేళ కామెంట్ చేయండి ప్లీజ్ ఎలా ఉందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.